బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రణాళిక ప్రకారం ప్రాంతాల వారీగా విభజించి మరి ఇండస్ట్రియలైజేషన్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటివరకు ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడినప్పుడు రాయలసీమ ప్రాంతం పేరు వినబడింది. ఫార్మా గురించి మాట్లాడితే ఉత్తరాంధ్ర అంటే విశాఖ, అనకాపల్లి ఈ ప్రాంతాల పేరు. ఇప్పుడు శ్రీకాళహస్తి మండల పరిధిలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్లో కూడా కంపెనీల రాక మొదలైంది. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి మనం చూద్దాం. ఇది దళవాయి ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి ప్రపోజల్. దళవాయి ల్యాబొరేటరీస్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతున్నారు. అంటే శ్రీకాళహస్తి మండలంలో ఏపీఐఐసి ఇండస్ట్రియల్ క్లస్టర్లో అది ఒక బల్క్ డ్రగ్ పార్క్ కింద రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అందులో 4 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అని చెప్పి డాక్టర్ దళవాయి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కి ఒక అప్లికేషన్ పెట్టింది. ఇది అతి త్వరలోనే క్లియర్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. 4 ఎకరాల భూమిని కేటాయించారు కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికల్ని ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు అనే దాని గురించి కూడా ఏర్పాటు చేశారు. ఇది దళవాయి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టినటువంటి అఫీషియల్ ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఒకసారి మనం చూస్తే కనుక ప్రపోజ్డ్ ప్రాజెక్టు బల్క్ డ్రగ్ మేకింగ్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది ఇది. అలానే డాక్టర్ దళవాయి ప్రైవేట్ లిమిటెడ్ ఇక ఈ వేలంపాడు విలేజ్ కిందకు వచ్చేది. ఇది కాళహస్తి మండలంలో ఉందన్నమాట ఈ ఏరియా. మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయించారు. 160 నుంచి 180 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉండేటువంటి బల్క్ డ్రగ్స్ని ఇంటర్మీడియటరీస్ని ఇక్కడ తయారు చేస్తారనమాట. సో ఇది వస్తే కనుక అద్భుతంగా అక్కడ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పని నేను చెప్తున్నాను. అసలు ఈ దళవాయి ల్యాబొరేటరీస్ కథ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. హెల్త్ ఎంపవర్స్ యూ అని చెప్పని స్లోగన్తో డాక్టర్ దళవాయిస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఇది అనేక అంశాలపైన ప్రయోగాలు చేస్తుంది. దళవాయి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ బెంగళూరు, ఇండియా ఈజ్ ఫౌండెడ్ బై ప్రాసెస్ ఆర్గానిక్ అండ్ మెడిసినల్ chemist. So the founder began working the pharmaceutical industry as a trainee synthetic chemist in synthetic chemistry R&D, where he learned the value of industry in general and APIs in particular. So ఇది బల్క్ డ్రగ్ పార్క్స్ సంబంధించి ఈ సంస్థకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు. ఇది బెంగళూరు బేస్డ్ సంస్థ. అక్కడ నుంచి చూస్తే కాళహస్తికి దీనికి కూడా కొంత సామీప్యత ఉంటుంది కాబట్టి ఈ సంస్థ పెట్టినటువంటి ప్రపోజల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. 4 ఎకరాల భూమి కేటాయించింది కాబట్టి ఈ 4 ఎకరాల భూమికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ప్రపోజ్డ్ ఏ విధంగా ఉండబోతుంది, మేకింగ్ యూనిట్స్ కానీ, ఆఫీస్ స్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా బయటికి వచ్చింది. సో ఈ సంస్థ అతి త్వరలోనే యాక్టివిటీ మొదలు పెట్టబోతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించడానికి అందరికీ కూడా 18 నెలల నుంచి 24 నెలల సమయం ఇస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో అదే తరహాలో ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి డాక్టర్ దళవాయిస్ ల్యాబొరేటరీస్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాగానే ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. అలానే శ్రీకాళహస్తిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో పాటు ఫార్మా రంగాన్ని ప్రోత్సహించేందుకు కావాల్సినటువంటి వసతుల్ని ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అటు ఉత్తరాదిలో అనకాపల్లి, విశాఖ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్ని, ఫార్మా రంగాన్ని, మెడిటెక్ జోన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటు రాయలసీమలో వచ్చేసరికి కాళహస్తి అంటే తిరుపతికి సమీపంగా వచ్చేటువంటి ప్రాంతమే అవుతుంది కాబట్టి అక్కడ ఫార్మా రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అటు చెన్నైకి వచ్చేటువంటి కారిడార్లో కూడా ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. యాక్సెసిబిలిటీ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ అవకాశాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏరియాని డ్రగ్ మేకింగ్కి కేంద్రంగా ఎంచుకుంది.